రామచంద్రపురంలో అధికార కూటమి పార్టీ ప్రతిపక్ష వైసీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. వైకాపా నేతలు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ లు ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. అధికార కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, అలాగే ఆ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మహిళలను, యువకులను, రైతులను అందరినీ మోసం చేసిందంటూ స్థానిక కార్మిక శాఖ మంత్రి సుభాష్ పైన, సీఎం చంద్రబాబు పైన విమర్శనాస్త్రాలు సంధించారు. అందుకు ప్రతికగా తెదేపా నాయకులు కంచుమర్తి బాబురావు, కాటే సుబ్రహ్మణ్యం, గౌరీశంకర్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష వైసీపీ నేతలైన తండ్రి కొడుకులిద్దరిపైన తీవ్ర విమర్శలతో చెలరేగారు. ఈ మేరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతలంతా బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తెదేపా నాయకుల విమర్శలకు ప్రతి విమర్శలు గుప్పించి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో తెదేపా నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, వైకాపా వలసదారులు తమ నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తమ వైసీపీ నేతలే తమను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నామన్నారు. వైసీపీని విమర్శించాలంటే తెలుగుదేశం పార్టీ సిసలైన సీనియర్ కేడర్ నేతలు, పదవిలో ఉన్న నేతలు విమర్శించాలి కానీ అటు ఇటు కానీ నాయకులకు వైసీపీ నాయకుల్ని విమర్శించే అర్హత లేదని వారు స్పష్టం చేశారు. అలాగే కుటుంబ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. ఇలా వలస వెళ్ళిన వాళ్ళ చేత ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము దాన్ని మేము తీసుకోలేకపోతున్నాం. రెండోది, వాళ్ళు ప్రెస్ మీట్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటీవల కూటమి నాయకులని చెప్పుకుంటున్న గతంలో వైఎస్ఆర్ పార్టీలో వీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల ముందే మరి కూటమి పార్టీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన మా సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఒక పార్టీకి, ప్రతి పార్టీకి కూడా సిద్ధాంతాలు ఉంటాయి. నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసి కార్యకర్తలు ప్రతి పార్టీలో కూడా ఉంటారు. మరి మీకులాగా తాత్కాలికంగా ఒక పార్టీ లేకుండా రోజుకో రంగు వేసుకుని ఒక ఎలక్షన్కి ఒక జెండా మార్చి మీరు ఇక్కడ మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంది. మరి గతంలో ఈ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనుషులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి మరి ఆనాటి ఇన్ఛార్జ్ అయిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధమైన పరుష పదజాలతో మా సమక్షంలో కూర్చుని, అలాగే మీడియా మిత్రుల ముందే ఎన్నిసార్లు మాట్లాడారు. అలాగే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారో మరి ఒకసారి మీ అందరికీ వీడియోలు చూపించమంటే మేము కూడా చూపిస్తాం. మీ యొక్క చిత్తశుద్ధి ఏంటనేది ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ప్రతి పార్టీలో నేను ఎందుకన్నానంటే సిద్ధాంతాలను బట్టి వెళ్ళి వ్యక్తులు చాలామంది ఉంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు, అలాగే నియోజకవర్గం స్వరూపాలు తెలిసిన వాళ్ళు, అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి ప్రజలకు అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ స్థాయిని మర్చి ఏయో కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరి ద్వారా ఎవరైతే బాగున్నారో, సర్పంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు అతను. మరి అట్లాగే మొన్న ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఏజెంట్లు నమ్ముకున్నాడు అవతల అతనికి. మరి అట్లాగే చూసుకున్నట్టయితే మా పేటలోకి వెళ్ళి ఎక్కడ చూసినా అంబేద్కర్ బొమ్మల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడతాడో. మరి ఎంతమంది షెడ్యూల్ కులాల వాళ్ళకి ఏ పేటల్లో ఎన్ని అభివృద్ధి పనులు ఈ మంత్రి గారి ద్వారా చేయించాడో మాకైతే తెలియదు. తెలిసి అతను చేసి ఉంటే ఆ మంత్రి గారిని గౌరవించుకుంటూ చెప్పమను, తప్పులేదు అందులో. ఎవరినైనా అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి చేసినట్టయితేనే ఉంటుంది. అతను ఆదర్శ అకాడమీ పెట్టాడు, వ్యాపారం చేసుకుంటాడో, అడ్వర్టైజ్మెంట్ చేస్తాడో, ఉచిత కంటి ఆపరేషన్ అంటాడో. హాస్పిటల్లో మరి మీ ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు 34 ఓట్లు వచ్చినాయి అతనికి, 54 అంతే. మరి దాన్ని ఎమ్మెల్యేగా భావించేసుకుంటే ఎలాగా? ఏజెంట్లు నమ్ముకున్నాడు అతను తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు తెల్లో. మరి ఎప్పుడు జాయిన్ అయ్యాడు మేము ఎరగం. మరి ఎక్కడ చూసినా ప్రజాసేన అధ్యక్షుడు నేను వస్తాడు, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నుంచి అతను తప్పించిన దాని మీద పార్టీ పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటలు. ఇతను 420 కేసు కట్టారు అతని మీద, 30,000 రూపాయలు డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వలేదని. ఆ 420 కేసులో బెయిల్ ఇబ్బందైనా తెచ్చాడు, డబ్బులు ఆయన ఇచ్చాడు. వాళ్ళు ఎవరో అతను చెప్పమని మేము ఎలాగ చెప్పం. పోనీ
మేమంటే మరి రాజకీయ అవగాహన లేనోడు రాజకీయం. అందరికీ నమస్కారం. నా పేరు కుప్చేటి లక్ష్మణ్, తంగేరు ఎంపీటీసీ, కేగమగూడ మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. మరి ఈ రోజున చూస్తుంటే రామచంద్రపురం నియోజకవర్గంలో 2019 నుంచి కూడా కొత్త వడివడక జరుగుతూ ఉంది. అది ఎలా అంటే, మనకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా ఇక్కడ నాయకులు మారుతూ ఉన్నారు. ఆ మారేటప్పుడు ఏమవుతుందంటే, ఆ నాయకుల వెనకాల ఉన్నటువంటి 10 మంది అక్కడ పబ్బం గడుపుకుని మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రభుత్వం వస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే 10 మంది మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఆ వరవడు మాత్రం మారట్లేదు. బయట నుంచి నాయకులు రావడం, వచ్చిన నాయకుల వెనకాల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, ఆ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి పబ్బం గడుపుకుని అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు గొప్పలు పొందడం కోసం ఆ పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి నాయకులను పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రతిపక్షంగా ఉందో ఆ ప్రతిపక్ష నాయకుల్ని వీళ్ళు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే మీరు తెలుసుకోవాలి, అసలు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 40 సంవత్సరాలు పైబడి రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నవారు. మరి ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులు వాళ్ళ అబ్బాయి ఇక్కడ రామపురం నియోజకవర్గానికి మరి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక ఆయన అంటాడు నిన్న ప్రెస్ మీట్ లో టీడీపీ నుంచి, మరి చంద్రబాబుని మీరు ఒక మినిస్టర్ని మీరు వ్యతిరేకించడం అనేది నిలబడి మాట్లాడడం తప్పు అని చెప్పేసి అంటాడు ఆయన. ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా సరే న్యాయం జరగలేనప్పుడు ఆయన న్యాయం గురించి అడగడం ఎవరికైనా ఉంది. అదే విషయమే నిన్న కోఆర్డినేటర్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి ఆయన మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఈయన కూడా ఈయన వంతు ప్రజలకి సేవ చేయాలి. కాబట్టి ఏదైనా అధికారంలో తప్పులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అది ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక ఎంపీడీసీ అయినా, ఒక సర్పంచ్ అయినా, ఒక స్థానిక సామాన్యుడైనప్పుడు కూడా అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మీరు గతంలో ఏ పార్టీ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, అలాగే ఈ రోజు మీ ఎక్స్ కౌన్సిలర్ కాడి నుంచి ఇప్పుడు పనిచేస్తున్న మంత్రి వరకు కూడా మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే మీరు అక్కడికి వెళ్ళి ఈ రోజు పదవులను చేయడం జరుగుతుంది. అటువంటి పదవులు చేస్తూ ఉండి ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని మీకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే అది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేమంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేమందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.